హాయ్ అండి, ప్రైజ్ ది లార్డ్. దేవుని నామాన మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఒకసారి ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి ఎంతగానో వందనాలు తెలియజేస్తున్నానండి. మన యొక్క జీవితకాలం అంతా ఎన్నో అవసరాలు ఉండడం అనేది సర్వసాధారణం అండి. అలా అని మనం అనుకున్నవన్నీ జరగాలి అని లేదు కదా. అయితే నువ్వు అనుకున్నవన్నీ జరగలేదు అని నువ్వు బాధపడిపోయి, దుఃఖపడిపోయి, వేదన పడిపోయి, నిరాశకు లోనైపోయి నిస్పృహలో ఉన్నావా? దేవుని యందు నీకున్నటువంటి విశ్వాసాన్ని నీవు కోల్పోయావా? దేవుడిపై ముందు నీకున్న ప్రేమను నీవు మర్చిపోయావా? ఆయనపై నీకున్నటువంటి ఆసక్తిని నీవు కోల్పోయావా? కృంగుదల నిన్ను ఆవహించిందా? నిరీక్షణ లేకుండా జీవిస్తున్నావా? ఈ అశాశ్వతమైనటువంటి జీవితంలో ఎదురయ్యే స్వల్పమైన చిక్కుల్లో పడకొనేస్తామా? అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేసే దేవుడు మనకు ఉన్నాడని మర్చిపోవద్దు. కొన్ని పరిస్థితులు మానవులకు అసాధ్యమే అయ్యుండొచ్చు, కానీ దేవునికి సమస్తమును సాధ్యమే. ఇది నేను చెప్పడం లేదండి. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చూసినట్లయితే, దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతుల క్రింద దీన మనస్కులై ఉండుడి. ఆమేన్. బైబిల్ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే ఎన్నో సంఘటనలు లేదంటే ఎన్నో సందర్భాలు మనకి ధైర్యం కలిగించేటటువంటివి, లేదంటే మనకు ధైర్యం కలిగించేటట్లుగా ఆ సంఘటనల్ని దేవుడు బైబిల్ గ్రంథంలో లిఖించారండి. అలాంటి వాస్తవాలను, అలాంటి సంఘటనలను, లేదంటే అలాంటి సందర్భాలను మరియు వాటిని ఉదాహరణలతో మరిన్ని మీ ముందుకు రాబోయే వీడియోల్లో తెలియపరుస్తానండి. ప్రేమమయుడైన దేవుడు మీ సమస్యలన్నిటిలో మీకు తోడై ఉండి మిమ్మల్ని నడిపించును గాక. ఆమేన్.